దేవుని ప్రియమైన పిల్లలారా, దేవుని నామం పేరట మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సర్వాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే యూత్ ఫర్ క్రైస్ట్ ఛానల్ వీక్షిస్తున్న మా ఆత్మీయ సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను దేవుని సువార్త ప్రకటించి చాలా రోజులైంది వీడియోలు చేసి, క్షమించండి. కోత ఎంతో విస్తారంగా ఉంది. ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపమై ఉన్నది. మనం లెక్క చెప్పువారుగా ఉన్నాము. దేవుని పని చేయవారుగా మనం ఉందామండి. దేవుని వాక్యానికి వెళ్ళే ముందు ఈ నా చిన్న విజ్ఞప్తి. ఎందుకంటే దేవుడు రాకడ అతి త్వరగా ఉంది. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఏ క్షణంకి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు. అలాగే మనం దేవుని పని చేసేవారుగా ఉండాలి, దేవుని కోసం బ్రతికేవారుగా ఉండాలని ఈ నా మాటలు నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దేవుని ప్రియులారా, వాక్యం చూసుకుందామండి. దేవుడు ఈరోజు ఉదయమున మనకిచ్చే వాగ్దానం ఈ శుభదినమున కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి. దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనము బ్రతకడం నేర్చుకోగలిగితే ఆయన యొక్క కృప ఎప్పుడు కూడా మనకి నిత్యము తోడై ఉంటుంది. దేవుడు అక్కడ చెప్తున్నాడు, ఆయన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలని కృపా సత్యములై ఉన్నది. ఎందుకంటే ఏంటి ఆ కృప? ఆయన విషయంలో మనము నడుచుకునేవారుగా ఉండాలి. ఆయన యొక్క ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటించుకునేవారుగా ఉండాలి. ఆయన యొక్క నీతిని, రాజ్యం మనం మొదటగా ఎతుకువారుగా ఉండాలి. దేవుని మాట సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, ఆయన నామం ఎంతో గొప్పది, ఆయన యొక్క ప్రభావం ఎంతో గొప్పది. దీనిని ఎట్లా ఆయన కృప నిత్యము కూడా వస్తూనే ఉంటుంది. దేవుని ప్రియులారా, ఆయన యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తామో ఆయన యొక్క కృప, ఆయన యొక్క సత్యం మన వెంటనే ఉంటుంది. దేవుని ప్రియులారా, ఈ క్షణముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అది పక్కన పెట్టండి. ఇటువంటి ఇరుకు మార్గంలో ఉన్నారు పక్కన పెట్టండి. నీకున్న సమస్యని పక్కన పెట్టండి. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క సమస్యలన్నిటినీ నువ్వు విడిచిపెట్టి దేవుని వైపు చూసేటప్పుడు, ఆధారపడేటప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోగలవు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, యెషయా గ్రంథం చిన్న మాట చూసుకుందాము. యెషయా గ్రంథము 26:3 వచనం చూద్దామండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాని నీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన యందు వాక్యమందును, నడకయందును, మాట యందును, ప్రతి ప్రవర్తన యందు ఆయన పైన మాత్రమే ఆనుకుంటామో ఆయన యొక్క మన స్థితి ఏమంటుంది? దేవుడు అక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీ యొక్క స్థితి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు దేవుడు. ఆయన నీ స్థితిని కాపాడుతాడు. నీకున్న పరిస్థితిని బట్టి కాపాడుతాడు. నీ యొక్క స్థితిగతులు మార్చగలడు. నీకున్న ఆటంకములు ఆయన రద్దు చేయగలడు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన పైన ఎప్పుడు నువ్వు ఆనుకుంటావో, మనం నిత్యం ఆయన పైన ఆనుకోగలుగుతున్నామా? మనం అడుగుదామా? ఒకసారి ఆలోచించండి. మనం నిత్యము ప్రతి ఒక్క చిన్న విషయంలో ఆయన పైన మనం ఆధారపడగలిగితే పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అంటున్నాడు. అక్కడ చూడండి, స్పష్టంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనం నిజంగా ఆయన పైన విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. ఎలాగా? పూర్ణ శాంతి గలవానుగా. మీ దేవుని పిల్లలారా, మీ భర్తకి భార్యలకు మధ్యన గొడవలు ఉండొచ్చు, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యన గొడవలు ఉండొచ్చు, అనేక అనివార్య కార్యాలు బట్టి గొడవలు ఉండొచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య మీకు మనస్పర్ధలు ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో పూర్ణ శాంతి, అంతే నిత్యము కూడా ఉన్నావు. ఒక్క క్షణము కూడా ఆయన ఎడబాపు చేసే దేవుడు కాదు. నిత్యము పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అంటున్నాడు. అంటే ఆయన యొక్క శాంతి
ఒక్క క్షణం కూడా నిన్ను ఎడబాయదు. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? ఒక విశ్వాసి బట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా దేవుడి పైన ఎప్పుడు నిత్యము కూడా ఆధారపడుతూనే ఉంటాడు. ఒక్క క్షణం కూడా ఎడబాటు చేయడు. మనం అలా ఉండగలుగుతున్నామా? నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో దేవుడు చెప్తున్నాడు మాట, నిన్ను పూర్ణ శాంతి, నిత్యము ఎటువంటి అనర్థాలు, ఎటువంటి ఆటంకాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది, నిన్ను కాపాడుతూనే ఉంటానని దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం మీకు ఇచ్చిన వాగ్దానము దయచేస్తున్నాడు. మనము ఈ ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తుపట్టుకుంటూ ప్రార్థన చేద్దామండి, విశ్వాసంతో నడుద్దామండి. దేవుని ప్రేమని మనం గుర్తించగలాలి. దేవుని రాజ్యము నీతిని మొదట మనం వెతకగలిగితే ఇహలోక సంబంధమైన వాటి కోసం మనం ఆలోచించే అవసరం కూడా లేదు. ఆయన మనకు తగిన సమయమున సమాధానం దయచేయబోతున్నాడు. ఈ వాక్యము ఎవరైతే వెతుకుంటున్నారో యేసునామములో ఆయనకు మహిమ కలుగును గాక. మీరు కూడా హల్లెలూయా అని చెప్దామండి. దేవునికి మహిమ కలుగును గాక అని స్తోత్రం చెప్దామండి. ఈ వాక్యం మీలో వెతుకునండి. దేవుడు రాకడ పర్యంతరం నమ్మకస్తులంగా మనం బ్రతుకుదాము. దేవుని శాంతిని, దేవుని పైన ఆధారపడే మనస్తత్వాన్ని మన పైన పెంచుకుందామండి. అప్పుడే దేవుడు మనకి సమాధానము దయచేయబోతున్నాడు. అందరూ ప్రార్థిద్దామండి ఈ వాక్యం కోసం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. మన వెనుకల్లో అలాగే కళ్ళు మూసుకుందామండి. హృదయపూర్వకంగా దేవుడు వాక్యమని మనం ధ్యానిస్తూ ప్రార్థిద్దామండి. మనకున్న సమస్యను బట్టి కాదు కానీ ఆయన మాత్రమే చూస్తూ మనం ప్రార్థిద్దామండి. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మా రాజా, మా రక్షకుడా, మీకు స్తోత్రం ప్రభువా. ఈ వాక్యం ఎవరైతే విత్తుకొని నాయన నీ యందు నాయన ఆధారపడుతున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు నీవు ఏం చేయబోతున్నావో వాళ్ళకి చూపించండి ప్రభువా. దర్శనం ద్వారా, కళల ద్వారా మాట్లాడండి ప్రభువా. ఒకవేళ ప్రభువా నాన్న ఈ రోజంతట్లో నాన్న నీ రాకడ సమీపమై ఉంటే మా అందరం కూడా నాన్న నీ కోసం సిద్ధపడే కృపను దయచేయండి ప్రభువా. లేని ఎడ్ల నాన్న నీ కోసం నమ్మకంగా బ్రతికి నాన్న తుది శ్వాస వరకు నాన్న మా క్షణం నాన్న మా ఊపిరి ఏ క్షణం ఆగిపోద్దో మాకు తెలియదు ప్రభువా. నీ కోసం మాత్రమే బ్రతికే కృపను దయచేయండి. ఈ రోజంతట్లో పనిపాటు అన్నిట్లో నాయన అందరికీ సమాధానం దయచేయండి ప్రభువా. అందరికీ ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. ఎవరికి ఎటువంటి ఆటంకం జరగకుండా ప్రభువా, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు ప్రభువా, కోర్టు విషయంలో నా విడుదల దయచేయండి. ప్రయాణంలో మీ సహాయం దయచేయండి. ఎవరు ఏ కార్యం బట్టి ప్రార్థిస్తున్నారో ఈరోజు అది సఫలపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొక్కసారి నాన్న అందరినీ నాన్న నీ వెనుకల్లో నీ రెక్కల కింద నాన్న మేము ఉంచుకుంటూ నాన్న మిమ్మల్ని అప్పగించుకుంటూ నాన్న మా కొరకే రక్షణ వచ్చిన మా ప్రేమ తండ్రి యేసయ్య, నీ నామంలో నాయన ఈ చిన్న ప్రార్థన నాయన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.